హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అల్లు అర్జున్ ప్రస్తుతం రాక సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ అట్లీ 8822 మూవీ ఏదైతే ఉందో దీనిపైన భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి ఎటువంటి అప్డేట్స్ లేకుండా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే రాక కంప్లీట్ చేసుకున్న తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనకరాజుతో ఒక సినిమా తీయనున్నారు. మరి ఈ సినిమా పైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సో మరి మొత్తానికి అటు తమిళ డైరెక్టర్స్ ఇద్దరిని కూడా ఫాలో అప్లో పెట్టుకున్నారు. ఫస్ట్ రాక సినిమా, ఆ తర్వాత లోకేష్ కనకరాజు మూవీతోటి, ఆ తర్వాత మలయాళ డైరెక్టర్తో కూడా అల్లు అర్జున్ మూవీ తీయబోతున్నారు. ఇదంతా తెలిసిందే కదా. మరి ఇందులో అప్డేట్ ఏముంది అనుకున్నట్లయితే, రాక తర్వాత ఏదైతే లోకేష్ కనకరాజుతో అల్లు అర్జున్ సినిమా తీయబోతున్నారో, అదే 8823 మూవీ తీయబోతున్నారో, ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో చెప్పుకునే ముందు అసలు లోకేష్ కనకరాజు డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్నటువంటి ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతుందనే కొన్ని న్యూస్ వచ్చాయి, కథనాలు. ఇక సౌత్లో మళ్ళీ తన క్రేజ్ పుంజుకోబోతుంది పూజా హెగ్డే. మరి ఇప్పటికే పలు ప్రాజెక్టులతో అటు శ్రీ దుల్కర్ సల్మాన్ పక్కన, తర్వాత పూజా హెగ్డే పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు కొంచెం తడబడినా ఇప్పుడు సౌత్లో మళ్ళీ తన క్రేజ్ని మరోసారి ప్రూవ్ చేసుకోబోతుంది. అలవైకుంఠపురంలో సినిమా కాంబో రిపీట్ అవ్వబోతుంది. ఇటువంటి న్యూస్ అంతా కూడా విన్నాం. ఇప్పుడు లోకేష్ కనకరాజు డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్నటువంటి మూవీ గురించి వచ్చేసినటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే, అసలు లోకేష్ కనకరాజు హీరోయిన్ క్యారెక్టరే ఈ మూవీలో ఉండదంట. ఆ స్క్రిప్ట్ చూసుకున్నట్లయితే తాను దర్శకత్వం వహించినటువంటి మూవీస్ ఖైదీ, విక్రమ్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో రా అండ్ రస్టిక్గా, అదేవిధంగా స్క్రిప్ట్ బన్నీకి కూడా రాశారట. కాకపోతే ఈ బన్నీ మూవీలో అసలు హీరోయిన్ క్యారెక్టర్ అంత డిమాండ్ చేయదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని మూవీస్లో చూస్తూ ఉంటాం మనం, హీరోయిన్ క్యారెక్టర్ అవసరం లేకపోయినా ఎస్పెషల్గా హీరోయిన్ కోసం ఏదో కొన్ని పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపించవచ్చు ఒక మూవీ పైన. బట్ అలా డైరెక్టర్ కావాలని పెట్టారు హీరోయిన్ క్యారెక్టర్ అని అనిపించినటువంటి సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు మొత్తానికి హీరోయిన్ క్యారెక్టరే లేదు అనే న్యూస్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి అసలు లోకేష్ కనకరాజు ఏ విధంగా ప్లాన్ చేశాడు, విక్రమ్ ఖైదీ అనగానే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అసలు స్టోరీ, ఆ స్క్రిప్ట్, ఆ స్టోరీ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో మరి ఇప్పుడు అల్లు అర్జున్ని అసలు రా అండ్ రస్టిక్గా ఎలా చూపిస్తాడో, స్టోరీ ఏ విధంగా సాగుతుంది, ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఉండదు అనే న్యూస్ కూడా హల్చల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అటు అల్లు అర్జున్ రాక సినిమా అయిపోగానే లోకేష్ కనకరాజుతో, తర్వాత మలయాళ స్టార్ డైరెక్టర్ జోసెఫ్తో మూవీ తీస్తున్నారనే సంగతి మనకు తెలిసింది. మరి ఇప్పుడు లోకేష్ కనకరాజు సినిమా నుంచి అయితే ఒక కీలక అప్డేట్ అనుకోవచ్చు. బట్ ఇది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. మరి అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు కూడా మనం వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.